రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో ఎమ్మెల్యే అరవిందబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. దాదాపు 1000 మంది వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, ప్రజారోగ్యమే మా ప్రధాన లక్ష్యం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఈ శిబిరం ఉద్దేశం. ఈ మెగా వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు స్వచ్ఛందంగా పాల్గొని సేవలందించారు. స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కంకరంపాటి భారతీదేవి, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ పచ్చవ గిరిబాబు, శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ చెరుకూరి ప్రవీణ్ కుమార్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ముద్దం వివేకానందారెడ్డి, దంత వైద్య నిపుణులు డాక్టర్ శివన్నారాయణ వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందించారు. నరసరావుపేట మెడికల్ అసోసియేషన్ మరియు ప్రవళికా సత్యం సహకారంతో అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఏదైతే మన ప్రీతం నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, ప్రీతం నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్ర రెండింటి కూడా 3వ శనివారంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ఇవాళ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి ప్రముఖ డాక్టర్లందరూ కూడా నర్సాపేట నుంచి రావడం జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. మరి డాక్టర్లందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి మరి సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. చంద్రబాబు నాయుడు గారు ఏ పిలుపునిచ్చినా గానీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా నెటిజన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తా ఉన్నారు. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అమలు చేయడం జరిగింది. కాలువలో పూడికి తీసాము, రోడ్లెంబడి చెత్త చెదారం తీయడం, గడ్డి కట్ చేయడం జరిగింది. జేసీబీ మరి వర్కర్స్ ద్వారా అందరం కూడా మేము కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ మెడికల్ క్యాంప్ లో దాదాపు 1000 మంది పేషెంట్లని చూడటం జరిగింది. డాక్టర్లందరూ కూడా వివిధ స్పెషాలిటీ వాళ్ళు, మరి గైనిక్, మెడికల్ డిపార్ట్మెంట్, డెంటల్, అదేవిధంగా సర్జరీ విభాగం వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎప్పుడు కూడా ప్రజా సంఘ నాయకులు, మరి ప్రవళిక సత్యం గారు, మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఏ చిన్న పిలుపునిచ్చినా గానీ ప్రవళిక సత్యం గారు గానీ, మోహన్ రావు గారు గానీ, మరి మెడికల్ అసోసియేషన్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్రను కూడా విజయవంతం చేయడానికి వాళ్ళు మరి టౌన్ లో ముందుంటా ఉంటారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలందరికీ అభినందనలు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా మెడికల్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు కాలనీ ఇదంతా కూడా 5 రోజులు దగ్గరుండి మెడికల్స్ కానీ కార్యకర్తలు అందరూ చూడటం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చేసి సంతగుడిపాడులో రేపు మెడికల్ క్యాంప్ పెడదాం స్వచ్ఛం అన్నాడు. సరే అని చెప్పాను. అందుకని ఈ రోజు మెడిసిన్స్ అన్ని తీసుకొని వచ్చాము.